సునాద స్వరము నవంబర్ 26. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడైన యెహోవా ఈ మాటను చెప్పాడు. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు అని వాగ్దానం చేశాడు. మనము దేవుని మాటకు సమ్మతించాలి, ఆయన మాటను వినాలి, విధేయత చూపించాలి. అప్పుడు మనం భూమి యొక్క మంచి పదార్థములను అన్నీ కూడా మనం అనుభవిస్తాం. మన దేవుడు అన్ని విషయాల్లో మనకు ఆశీర్వాదాన్ని కలగచేస్తాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 2వ వచనం రాయబడింది. నీ దేవుడైన యెహోవా మాట నీవు విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించునని. ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో అన్ని విషయాల్లో దీవెనలు పొందుకుంటాం. మనం పట్టణంలో పొలంలో దీవించబడతాం. మన గర్భఫలము దీవించబడుతుంది. పిండి పిసికే తొట్టి దీవించబడుతుంది. శత్రువులు మన ముందు పారిపోతారు. మనకు చేసే ప్రతి పనిలో దేవుడు దీవెన కలగచేస్తాడు. ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆకాశం యొక్క మంచి ధననిధిని మనకు విప్పుతాడు. మనల్ని తలగా ఉంచుతానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే మనం ప్రతి విషయంలో దేవుని మాటకు లోబడినప్పుడు మనం అన్ని విషయాల్లో దీవెనలు పొందుకుంటాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 6వ వచనంలో చదివినప్పుడు సీమోన్తో యేసు ప్రభు చెప్పాడు, దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వలలు వేయమన్నాడు. మరి రాత్రంతా వాళ్ళు ప్రయాసపడినప్పుడు ఒక్క చేప దొరకలేదు. కానీ ఆయన మాట చొప్పున వాళ్ళు వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టుకున్నారు. వలలు పిగిలిపోయేంత వచ్చాయి. 2 దోణెలు వాళ్ళు నిండుగా వాళ్ళు నింపారు. ఎప్పుడైతే మనం యేసు ప్రభు మాట వింటామో అప్పుడు మనకు విస్తారమైన దీవెనలు కలుగుతాయి. మనం ఎంత ప్రయాసపడినా ఏమి దొరకపోవచ్చు, కానీ ఆయన మాట చొప్పున మనం చేసినప్పుడు అద్భుత కార్యాలు పొందుకుంటాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మనము సమ్మతించి ఆయన మాట విన్నప్పుడు భూమి యొక్క మంచి పదార్థములు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. మనం చేసే ప్రతి పనిని దీవిస్తాడు, తలగా ఉంచుతాడు. విస్తారమైన దీవెనతో ప్రభువు మనల్ని నింపుతాడు. మనలను, మన కుటుంబం, మన పిల్లలు, మన చదువులు, ఉద్యోగం, వ్యాపారం, మన పరిచర్య, మనకు కలిగిందంతా కూడా ఆయన దీవిస్తాడు. కాబట్టి విశ్వాసంతో దేవుని ఆశ్రయించి ఆయన మాట విని ఆయన నుండి విస్తారమైన దీవెనలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇరుదిచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అందరూ కూడా మీ మాట సమ్మతించి మీ మాట విని మీ నుండి దేవా మంచి పదార్థములు పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.